గాంధీజీ. గాంధీజీపై సమాజంలో మనకి చాలా రకాల అభిప్రాయాలు చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇంట్లో నలుగురు పిల్లలుంటే 4 రకాలుగా ఉంటారు. ఆలోచన విధానంలో గానీ, ఆకారంలో గానీ, భావాలు గానీ, ఇష్టాలు గానీ, కష్టాలు గానీ చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే గాంధీజీపై కూడా రకరకాల ఒపీనియన్స్, భావాలు అనేవి మనకి కనిపిస్తుంటాయి సమాజంలో. అయి మనం పక్కన పెడితే గాంధీజీ మామూలు మనిషి నుంచి మహాత్ముడి వరకు, మహాత్ముడి దగ్గర నుంచి మరణించే వరకు ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సైదారెడ్డి వెన్న. వెల్కమ్ టు మై ఛానల్. గాంధీజీ బాల్యం. గాంధీజీ 1869 అక్టోబర్ 2 ప్రజెంట్ ఏదైతే మనం గుజరాత్ అనుకుంటున్నామో ఒకప్పుడు సౌరాష్ట్ర అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ సౌరాష్ట్రలో పోర్బందర్ అనే ప్రాంతంలో గాంధీజీ జన్మించడం జరిగింది. గాంధీజీ గారి తండ్రి గారి పేరు కరమ్చంద్ గాంధీ. ఈయన ఒక దివాన్గా రాజ్కోట్లో పనిచేస్తూ ఉండేవాడు. దివాన్ అంటే అప్పట్లో మనకి పొలిటికల్గా మంత్రి అనే పేరుతో పిలిచేవారు. అలాగే తల్లిగారి పేరు వచ్చేప్పటికి పుత్లీబాయి. ఈవిడ అందరిలాగే సాధారణ గృహిణి. గాంధీజీ గారు పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సాధారణంగా గుజరాత్లో చాలామంది తండ్రి పేరును తమ యొక్క కుమారుడికి పేరు చివర పెట్టడం జరుగుతుంది. అందుకే మనకి గాంధీ గారు పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ గారి తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. ఆయనే చాలామంది కాబా గాంధీ అని కూడా అప్పట్లో పిలిచేవారు. గాంధీజీ గారు చిన్న వయసులో వచ్చేపాటికి ఆయన పోర్బందర్ ప్రాంతంలో ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చదువుకోవడం జరిగింది. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ ఆల్ఫ్రెడ్ హై స్కూల్ రాజ్కోట్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేపాటికి భావనగర్లో అయిన శ్యామల్ దాస్ కాలేజీలో ఇంటర్మీడియట్ అనేది చదువుకోవడం జరిగింది. గాంధీజీ గారికి అప్పటికే వివాహం జరిగింది. 13 సంవత్సరాల వయసులో గాంధీజీ గారికి వివాహం జరిగింది. కస్తూరిబా గాంధీతో వివాహం జరిగింది. కస్తూరిబా గాంధీ యొక్క వయసు కూడా 13 సంవత్సరాలు ఉంటుంది. ఒక విధంగా మనం చూస్తే గాంధీ గారి కన్నా కొన్ని నెలలు పెద్ద ఆవిడ. గాంధీ గారికి సంతానం వచ్చేపాటికి 4 కుమారులు. గాంధీజీ గారి కుమారుల పేర్లు చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. పెద్ద కుమారుడి పేరు హరిలాల్ గాంధీ, తర్వాత మణిలాల్ గాంధీ, తర్వాత రామ్దాస్ గాంధీ, ఆ తర్వాత దేవదాస్ గాంధీ. వీళ్ళందరూ కూడా గాంధీజీ యొక్క కుమారులు. గాంధీజీ ఆయన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈయనకి ఒక సలహా ఇవ్వడం జరిగింది. జోషి గారు. ఈయన మజుదావి అనే పేరుతో పిలుస్తారు. సాధారణంగా గాంధీ కుటుంబానికి ఈయన బాగా సన్నిహితుడు అనమాట. ఫ్రెండ్షిప్ మీద ఎప్పుడు వస్తూ ఉండేవాడు గాంధీజీ ఇంటికి. వాళ్ళ ఫాదర్తో మదర్తో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తూ ఉండేవాడు. అలాగే గాంధీ గారికి కూడా నువ్వు లండన్ వెళ్ళి లా చదువుకుంటే బాగుంటుంది, ఎందుకంటే బారెట్ లా పూర్తి చేసుకున్న వారికి మన ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయి, ఈ కేసులు వాదిస్తే కూడా మంచి ఇన్కమ్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. గాంధీ గారు కూడా ఆలోచనలో పడ్డారు. మనం ఇప్పుడు వరకు ఇక్కడ చదువుకున్నాం కాబట్టి బారెట్లా అనేది లండన్ వెళ్ళి చదువుకుంటే బాగుంటుందేమని ఆయన ఆలోచించాడు. గాంధీ గారు అన్నగారు కూడా సపోర్ట్ చేశాడు. ఫైనాన్షియల్గా మనకి ఇబ్బంది ఉన్నా కానీ నేను సపోర్ట్ చేస్తాను, వెళ్ళి చదువుకో అని కూడా వాళ్ళ అన్నయ్య గారు కూడా సపోర్ట్ చేశారు. అయితే అప్పట్లో దేశం అంటే భారతదేశాన్ని వదిలి ఇతర దేశాలు వెళ్ళినా కానీ, లేదా భారతదేశం నుంచి సముద్రం మీద ప్రయాణం చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళినా కానీ కుల బహిష్కరణ చేసేవారు. అలా గాంధీజీ కుల పెద్దలు ఈయన్ని కుల బహిష్కరణ చేయడం జరిగింది. గాంధీజీ గారు అవన్నీ కూడా పట్టించుకోలేదు. 1888లో గాంధీజీ లండన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు లా చదువుకోవడానికి. అయితే గాంధీజీ గారి యొక్క తల్లి పుత్లీబాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా భయపడింది. కుమారుడు దేశం వెళ్తున్నాడు, అక్కడ చెడు అలవాట్లకి ఏదైనా అలవాటు అవుతాడా అన్న ఉద్దేశంతో చాలా భయపడిపోయింది. ఆవిడ ఒక జైన సాధువు అయినటువంటి చేచర్జీ స్వామి అనే ఒక జైన సన్యాసిని తీసుకొచ్చి ఆయన సమక్షంలో గాంధీజీ దగ్గర 3 ప్రమాణాలు తీసుకుంది. మద్యం, మాంసం, మగువ ఈ 3 కూడా ముట్టకూడదని గాంధీ దగ్గర నుంచి ప్రమాణాలు తీసుకోవడం. గాంధీ గారు కూడా తల్లి మాటకు కాదనకుండా తల్లికి ఆ 3 ప్రమాణాలు చేసి ఆ తర్వాత గాంధీజీ గారు బయలుదేరి లండన్ వెళ్ళడం జరిగింది. లండన్లో ఎక్కడ చూసినా కూడా నాన్ వెజ్ రెస్టారెంట్లే ఉన్నాయి. గాంధీజీ గారు ఎక్కడో చాలా ప్రాంతం నడుచుకుంటూ వెళ్ళి ఒక వెజిటేరియన్ రెస్టారెంట్లో పనిచేసి వెజిటేరియన్ మీద ఆర్టికల్స్ రాసి, అప్పట్లోనే మనకి సాల్ట్ అనే వ్యక్తి చాలా ఫేమస్, ఆయన వెజిటేరియనిజం అనే ఒక మ్యాగజైన్ రాయడం జరిగింది. ఆ మ్యాగజైన్ కూడా గాంధీజీని బాగా ఇన్స్పిరేషన్ చేసింది. గాంధీజీ గారు కూడా ఈ వెజిటేరియన్ ఫుడ్ మీద కూడా అనేక వ్యాసాలు రాయడం జరిగింది. గాంధీజీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించినటువంటి ఇంగ్లీష్ అనువాదం భగవద్గీత ఏదైతే ఉందో అది చదివి గాంధీజీ చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. అదే ఫస్ట్ టైం గాంధీజీ భగవద్గీత చదవటం. అలాగే ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించినటువంటి మరికొన్ని గ్రంథాలు కూడా ఈయన చదివాడు. ముఖ్యంగా లైట్ ఆఫ్ ఏషియా అనే గ్రంథం కూడా గాంధీజీని ప్రభావితం చేసింది. అలాగే మేడం బ్లావట్స్కీ అంటే దివ్యజ్ఞాన సమాజానికి చెందినటువంటి మేడం బ్లావట్స్కీ రాసినటువంటి కీ టు థియోసఫీ అనే గ్రంథం కూడా గాంధీజీ చదవడం జరిగింది. అలాగే ఇతర మతాల గ్రంథాల గురించి కూడా ఆయన కొంత అవగాహన చేసుకోవడం జరిగింది గాంధీజీ. ఇలా గాంధీజీ దాదాపుగా 3 సంవత్సరాల పాటు 1888 నుంచి 1891 వరకు ఇంగ్లాండ్లో లండన్లో లా చదువుకుని బారిస్టర్ అనేది పూర్తి చేసి 1891లో భారతదేశానికి తిరిగి వచ్చారు గాంధీజీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా లా ప్రాక్టీస్ ఎక్కడ చేశారంటే ముంబై, ఆ తర్వాత రాజ్కోట్లో చేశారు. గాంధీజీ ముంబైలో ఆయన మొట్టమొదటి ఒక కేసు వాదిస్తారు.
దాన్ని మనీబాయ్ కేసు అంటాం. చాలామంది దీన్ని స్మాల్ క్లాస్ కేస్ అని కూడా పిలుస్తారు. ఈ కేసు వాదించేటప్పుడు క్లయింట్ ఏం చేస్తాడంటే గాంధీ గారి జేబులో ఒక రూ. 30 పెడతాడు. అప్పుడు మెజిస్ట్రేట్ గారు వస్తారు. మెజిస్ట్రేట్ ముందు గాంధీ నుంచుంటాడు. కానీ కేసు వాదించడు. దీంతో గాంధీజీ గారు ఓడిపోతారు. క్లయింట్ ఇచ్చినటువంటి రూ. 30 గుర్తొచ్చి ఆయన ఇది మనం ఇలా లంచం తీసుకుని వాదించడం కరెక్ట్ కాదనే భావనలో ఆయన ఉండడం గాంధీజీ గారు ఆ కేసును వాదించలేక ఓడిపోవడం జరిగింది. ఆ క్లయింట్ ఇచ్చిన రూ. 30 ఆ క్లయింట్‌కి ఇచ్చేసి ముంబైలో కొద్ది కాలం పాటు ఆయన అర్జీలు రాస్తూ అక్కడ ఉండిపోయి ముంబైలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ముంబైని ఖాళీ చేసి రాజ్‌కోట్ అనే ప్రాంతానికి గాంధీ గారు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ కూడా రాజ్‌కోట్‌లో కొద్ది కాలం పాటు ఆయన అర్జీలు రాస్తూ కాలం గడిపారు. గాంధీజీ దక్షిణాఫ్రికా ప్రయాణం. గాంధీజీ గారు రాజ్‌కోట్‌లో ఉన్నప్పుడు ఆయన అన్నయ్య గారికి ఒక ఉత్తరం రావటం జరిగింది. ఆ ఉత్తరంలో ఏముందంటే, మేము అక్కడ దక్షిణాఫ్రికాలో చట్టపరమైనటువంటి కేసులున్నాయి. అవి వాదించడానికి మీ తమ్ముడిని తీసుకెళ్తాం, పంపిస్తే బాగుండదని. అలాగే వెళ్ళి గాంధీ గారికి చెప్పడం జరిగింది. గాంధీ గారు కూడా వెళ్తానని ఆయన కూడా ఇంట్రెస్ట్‌గా ఉండటం జరిగింది. సాధారణంగా అప్పట్లో దక్షిణాఫ్రికాలో భారతీయులు చాలామంది ఉండేవాళ్ళు. ఎందుకంటే దక్షిణాఫ్రికాని పరిపాలిస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. మన ఇండియాని పరిపాలిస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఇంగ్లాండ్‌లో ముఖ్యంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దక్షిణాఫ్రికాలో వాళ్ళకి వ్యవసాయం చేయటంలో మెళకువలు తెలియవు. అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులు కూడా అంత పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల కాస్తో కూస్తో భారతీయులు అనేవాళ్ళు వ్యవసాయంలో మెళకువలు బాగా తెలుసు కాబట్టి భారతీయులను తీసుకెళ్ళడానికి అనేక ఆఫర్స్ పెట్టింది. ఇలా చాలామంది భారతీయులు అప్పుడు దక్షిణాఫ్రికా వెళ్ళడం కూడా జరిగింది. అలా దక్షిణాఫ్రికాలో కొన్ని చట్టపరమైన కేసులున్నాయి. ఆ కేసులను వాదించడానికి మన ఇండియా నుంచి చాలామందిని ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా చాలామందిని తీసుకెళ్ళడం జరిగింది. అలా దాడే అబ్దుల్ అండ్ కో కంపెనీలో సేఠ్ అబ్దుల్ కరీం జవేరీ గారు ఒక సంవత్సరం కాంట్రాక్ట్ నిమిత్తం గాంధీ గారిని తీసుకెళ్ళడం జరిగింది. అలా గాంధీజీ గారు 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళడం జరిగింది. దక్షిణాఫ్రికాలో ఫస్ట్ ఆయన నేటల్ ఓడరేవులో దిగడం జరిగింది. నేటల్ ప్రాంతానికి చేరుకున్నారు. సాధారణంగా దక్షిణాఫ్రికాలో ఎక్కువ శాతం భారతీయులు ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళంటే నేటల్ అనే ప్రాంతంలో ఉండేవాళ్ళు. గాంధీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థితిగతులన్నీ కూడా పరిశీలించారు. సేఠ్ అబ్దుల్ కరీం జవేరీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి గాంధీ గారికి ఆ కేసు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇవ్వటం. తర్వాత గాంధీజీ గారు ఇక ఆ కేసుని టేకప్ చేయడం జరిగింది. అయితే గాంధీ గారి యొక్క వేషధారణ ఎలా ఉంటుందంటే మనకి అప్పట్లో తలపాక ఇవన్నీ గుజరాతీ వేషధారణ ఉండేది. ఆ మెజిస్ట్రేట్ ఒక్కసారి భయపడడం జరిగింది గాంధీ గారు కేసు వాదించండి. తర్వాత అది అర్థం కాలే గాంధీ గారికి అప్పుడు. గాంధీ గారు అక్కడ లోకల్‌లో ఉన్నటువంటి పత్రికలో కూడా వ్యాసాలు రాస్తారు. ఇలా నాకు ఇలాంటి అవమానం జరిగింది అని ఆయన కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు నిమిత్తం ఒకసారి డర్బన్ నుంచి పిటోరియా వెళ్ళటానికి గాంధీ గారు ఫస్ట్ క్లాస్ రైల్వే రిజర్వేషన్ చేసుకొని రైల్లో కూర్చున్నారు. ట్రైను బయలుదేరుతుంది. అయితే మార్గం మధ్యలో ఏమైందంటే మనకి పీటర్ మ్యారిట్స్‌బర్గ్ అనే రైల్వే స్టేషన్ దగ్గర రాంగానే గాంధీ గారు నల్ల జాతీయులనే ఉద్దేశంతో తెల్ల జాతీయులు గాంధీ గారిని రైల్లో నుంచి బయటకు తోసేయడం జరిగింది. గాంధీ గారు ఆ యొక్క స్టేషన్‌లోనే పీటర్ మ్యారిట్స్‌బర్గ్ అనే రైల్వే స్టేషన్‌లో ఆ రాత్రి అంతా కూడా గడిపారు. ఆ చలిలో వణుకుతూ అక్కడే ఉండిపోవడం జరిగింది. గాంధీ గారు అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఏమని? సాధారణంగా నేను వచ్చినటువంటి పని పూర్తి చేయకుండా ఈ అవమానం జరిగింది కాబట్టి నాకు వెళ్ళిపోవాలా? లేదా వచ్చిన పని పూర్తి చేయాలా? అసలు భారతీయుల యొక్క స్థితిగతులు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇయన్నీ కూడా ఆయన ఒక 4, 5 రకాలుగా ఆలోచన స్టార్ట్ అయింది. ముందు తాను వచ్చినటువంటి పని ఏదైతే ఉందో కేసును పూర్తి చేయాలనుకున్నారు. అలా గాంధీ గారు ఏదైతే ఆ కేసు ఉందో అది 1 ఇయర్ లోపే పూర్తయిపోతుంది. గాంధీ గారు విజయం సాధిస్తారు ఆ కేసు. గాంధీజీ గారి ఇంటికి భారతదేశానికి తిరిగి వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తారు. ఓడరేవు ద్వారా అప్పట్లో బయలుదేరేవాళ్ళు కాబట్టి టికెట్ కూడా బుక్ చేయడం. గాంధీ గారికి వీడ్కోలు విందు కూడా ఏర్పాటు చేశారు. ఆ వీడ్కోలు విందులో ఆయన కూర్చున్నప్పుడు అక్కడ ఒక మ్యాగజైన్ చదువుతారు. ఆ మ్యాగజైన్‌లో అక్కడ భారతీయులు అనే వాళ్ళని చట్టసభలో రాకుండా అడ్డుకున్నారనే వార్త గాంధీ గారు తెలుసుకుంటారు. అది తెలుసుకున్న గాంధీజీ ఆ పక్కన వాళ్ళని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతారు ఏంటి ఇదని. ఇది చాలా అన్యాయం గాంధీ గారు. భారతీయులు అనేవాళ్ళు ఇంతమంది ఉంటే భారతీయులు అనే వాళ్ళకి చట్టసభల్లోకి ప్రవేశం కల్పించకపోతే ఎలా అని వాళ్ళందరూ కూడా చెప్పడం. గాంధీ గారు మీరు కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది. భారతీయుల స్థితిగతులు మీరు పరిశీలిస్తే బాగుంటుందని చెప్పడం. దీంతో గాంధీ గారు కూడా కొద్ది కాలం పాటు సౌత్ ఆఫ్రికాలో ఉందామని ఆయన నిర్ణయించుకున్నారు. అలా ఒక పక్క న్యాయవృత్తిని చేస్తూనే కేసులు వాదిస్తూనే మరోపక్క ఇక నుంచి ఏం చేశారంటే గాంధీ గారు రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడం మొదలెట్టారు సౌత్ ఆఫ్రికాలో. ఒక సంవత్సరం కాదు దాదాపు 22 సంవత్సరాల పాటు గాంధీ గారు అక్కడ ఉండటం జరిగింది. మరి 22 సంవత్సరాల పాటు అక్కడ అనేక పోరాటాలు, అనేక ఆశ్రమాలు, అనేక పత్రికలు, అనేక పుస్తకాలు చదివి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి అన్నీ కూడా మనం తెలిసినటువంటి విషయాలు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తారు. దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి భారతీయులందరినీ ఏకం చేయడానికి ఆయన 1894లో నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇదే పార్టీగా కూడా పిలుస్తారు.
ఈ యొక్క సంస్థ లేదా పార్టీ తరపున గాంధీజీ పోరాటాలు చేయడం మొదలెట్టారు. మొట్టమొదటిసారిగా గాంధీజీ పోరాటం చేసింది మన భారతదేశంలో తమిళనాడుకు చెందినటువంటి బాలాసుందరం అనే ఒక బాలుడి కోసం పోరాటం చేశారు. ఆ బాలాసుందరం అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో పనిచేసుకుంటూ ఉంటే, తన యజమాని ఆయన కొట్టడం వల్ల ఆయన చాలా ఏడుస్తూ దుఃఖంతో కనిపిస్తాడు. అది చూసినటువంటి గాంధీజీ గారు ఆ యొక్క బాలసుందరం యొక్క సంఘటన తెలుసుకొని గాంధీజీ ఆ యజమాని మీద పోరాటం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా గాంధీజీ. తర్వాత 1900 టైంలో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రికను కూడా ఏర్పాటు చేసి భారతీయుల యొక్క స్థితిగతులపై, భారతీయుల సంక్షేమం కోసం, భారతీయుల యొక్క ఉన్నతి కోసం ఆయన అనేక వ్యాసాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అక్కడ ఆ పత్రికలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికలో కూడా రాయడం జరిగింది. అయితే గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు చాలామంది ఆయన పైన ప్రభావం చూపారు. అంటే ఒక వ్యక్తి మహాత్ముడు అయ్యాడంటే ఆయన తల్లిదండ్రులు, అలాగే పెరిగిన వాతావరణం, సమాజం, సత్సంగం ఏదైతే ఉందో, సత్సాంగత్యం ఏదైతే ఉందో అది కూడా చాలా ప్రభావితం. అలాగే గాంధీ గారి పైన ఎంతోమంది ప్రభావం ఉంది. ఆయన చిన్ననాటి కాలంలో సత్య హరిశ్చంద్ర నాటకాలు, అలాగే దానితో పాటు మనకి శ్రావణ కుమార పితృభక్త నాటకాలు, అలాగే గాంధీజీ గారు సంబంధించి మనకి సౌత్ ఆఫ్రికాలో ఆయన సాహిత్యానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదవటం, అలా చాలామంది వ్యక్తులు, అలాగే గ్రంథాల ప్రభావం కూడా గాంధీజీ మీద. ముఖ్యంగా రష్యా సాహిత్యకారుడైనటువంటి టాల్స్టాయ్ అనే వ్యక్తి మనందరికీ తెలిసినట్టు ఆయన రాసినటువంటి గ్రంథాలు కూడా గాంధీజీ బాగా చదివారు, గాంధీజీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే గ్రంథం గాంధీజీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాగే వార్ అండ్ పీస్ అనే గ్రంథం కూడా గాంధీజీ చదవడం జరిగింది. అలాగే జాన్ రస్కిన్ రాసినటువంటి ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథం ఒక బ్రిటిష్ రచయిత అయిన ఈయన రాసిన గ్రంథం కూడా గాంధీజీని బాగా ప్రభావితం చేసింది. గాంధీజీ ఎంత ప్రభావితం అయ్యారండి ఈ గ్రంథానికి, తన యొక్క ఆత్మకథలో కూడా ఒక టైటిల్ పెడతారు. పెట్టి ఈ యొక్క గ్రంథం యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన వివరిస్తారు. అంతేకాదు ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని గాంధీజీ సర్వోదయ అనే పేరుతో గుజరాతీ భాషలో కూడా అనువదించారు. అలాగే దోరో రాసినటువంటి గ్రంథాలు, అలాగే ఎమర్సన్ నుంచి కొన్ని అంశాలు, ఇలా అనేక పుస్తకాలు, అనేక మంది వ్యక్తుల యొక్క ఇది కూడా గాంధీజీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యడం జరిగింది. మరి గాంధీజీ గారు ఆయన సిద్ధాంతాలు ఏంటి? జనరల్గా మనందరికీ తెలిసిందే సత్యం, అహింస. సత్యం అంటే సాధారణంగా మనకి ట్రూత్ అంటాం. అంటే గాంధీజీ గారు రకరకాల సందర్భాల్లో రకరకాల ఎబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. జనరల్గా అందరూ కూడా మనం సత్యం అనగానే వచ్చేపాటికి సత్యాన్ని మాట్లాడాలి అని అనుకుంటాం. గాంధీ గారు ఏమన్నారంటే గాడ్ ఈజ్ ట్రూత్ అన్నారు ఫస్ట్. తర్వాత కాలంలో గాంధీజీ గారు తన ఒపీనియన్ చేంజ్ చేసినారు. ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పడం జరిగింది. సత్యమే భగవంతుడు అని చెప్పడం జరిగింది. అలాగే అహింస. అహింస అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరిని కూడా హింసించుకోవడమే అహింస అని కూడా గాంధీజీ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఎదుటి వాళ్ళు వచ్చి మనం కొట్టినా కానీ మనం తిరిగి కొట్టకూడదని, అలాగే ఎవరైనా వచ్చి తిట్టినా కానీ మనం తిరిగి తిట్టకూడదని, ఇలా అహింస అనే దాని మీద మనకి రకరకాలుగా ఉన్నాయన్నమాట. అలాగే సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహం గురించి మనకి చాలా అంశాలు కడుపులోనే. వాస్తవానికి సత్యాగ్రహం అనే పదం గాంధీజీ గారికి అప్పటికి రాలా. ఆయన సౌత్ ఆఫ్రికాలో ప్యాసివ్ రెసిస్టెన్స్ అనే పేరుతో ఆయన పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు అక్కడ. అయితే తన ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికలో ఒక ప్రకటన చేస్తారు. ఎవరైనా ఒక మంచి పదం ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను ఆ పదం కావాలి సార్ మనకి పోరాటాలకి అని ఆయన మెన్షన్ చేస్తారు. అప్పుడు భారతదేశానికి చెందినటువంటి గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి మాగల్లాల్ గాంధీ అనే వ్యక్తి గాంధీ గారికి ఒక పదాన్ని పంపిస్తారు. సదాగ్రహం అనే పదాన్ని పంపించారు. ఆ సదాగ్రహం అనే పదం గాంధీ గారికి బాగా నచ్చింది. సదాగ్రహం అంటే గుజరాతీ భాషలో అర్థం పోరాటం లేదా పోరు. దాన్ని గాంధీజీ గారు సత్యాగ్రహంగా మార్చుకోవడం జరిగింది. సత్యాగ్రహం అంటే ఇక్కడ సత్యము అహింస కాదండి. సత్యాగ్రహం అంటే సత్యంపై నిజమైన నమ్మకాన్ని కలిగి ఉండటం. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సత్యాన్ని విడవకుండా పట్టుకుని ఉండటం సత్యాగ్రహం యొక్క అర్థం. అలాగే దీనికి అనేక అంశాల గురించి కూడా సత్యాగ్రహం సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా గాంధీజీ పలు సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సత్యాగ్రహం అంటే ప్రేమ అంతరాత్మతో జయించడం అని, సత్యాగ్రహం బలవంతుల ఆయుధం అని, సత్యాగ్రహం తను ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళ మార్పు తీసుకురావడం అని, ఇలాంటివన్నీ కూడా ఈ సత్యాగ్రహానికి సంబంధించినవి. ఇలా మనకి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో 22 సంవత్సరాల పాటు ఉండి అక్కడ పోరాటాలు చేశారు. మరి ఆయన చేసిన పోరాటాలు ఏంటి? సాధారణంగా మనకి సౌత్ ఆఫ్రికాలో ఒక 2 మేజర్ పోరాటాలు చేశారు. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఒక 2 సందర్భాల్లో బ్రిటిష్ ప్రభుత్వం తరపున కూడా ఆయన పోరాటం చేశారు. సో అయ్యేంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. గాంధీజీ దక్షిణాఫ్రికాలో చేసిన ఉద్యమాలు. గాంధీజీ మనకి మేజర్గా 2 ఉద్యమాలు సౌత్ ఆఫ్రికాలో మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా ఏసియాటిక్ ఆర్డినెన్స్ అనే చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఏముందంటే భారతీయులు కానీ ఆసియా నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో సౌత్ ఆఫ్రికాలో ఉండాలంటే రిజిస్టర్ చేసుకుని, అంటే పేరు, చిరునామా, ఫోటో, వేలుముద్రలు ఇవన్నీ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని పర్మిట్ పొందాలి.
ఎవరైతే పర్మిట్ పొందరో వాళ్ళని దేశం నుంచి పంపించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉందని ఈ చట్టంలో చెప్పబడింది. గాంధీ గారు వెంటనే ఈ చట్టం పరిశీలించి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలెట్టారు. సాధారణంగా గాంధీ గారు ఏమని భావించారంటే, సౌత్ ఆఫ్రికా వచ్చినప్పుడే మనం పర్మిట్ పొందినట్టు మళ్ళీ సెపరేట్‌గా పర్మిట్ పొందాలంటున్నారు కాబట్టి ఇది కేవలం ప్రభుత్వం కుట్ర చేస్తుంది. భారతదేశానికి లేదా ఇతర దేశాలకి సౌత్ ఆఫ్రికా నుంచి వెనక్కి పంపించేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన గుర్తించారు. గాంధీజీ గారు అప్పటికి సత్యాగ్రహం అనే పేరు అప్పటికి ఇంకా గాంధీ గారికి రాలేదు కాబట్టి ప్యాసివ్ రెసిస్టెన్స్ అనే పేరుతో ఆయన మొట్టమొదటి సత్యాగ్రహాన్ని మొట్టమొదటి ఉద్యమాన్ని సౌత్ ఆఫ్రికాలో ప్రారంభిస్తారు. గాంధీజీ ఎప్పుడైతే సత్యాగ్రహం ప్యాసివ్ రెసిస్టెన్స్ అనే పేరుతో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు, పెద్ద ఎత్తున గాంధీజీ గారికి మద్దతు వస్తుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారో రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఖాళీ చేసి గాంధీ గారికి మద్దతుగా ఉద్యమంలో చాలామంది వచ్చి పాల్గొన్నారు. అలా గాంధీజీ గారి దెబ్బకి గాంధీజీ గారి యొక్క ఉద్యమ దాటికి ప్రభుత్వం కూడా చేసేలాగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వం 2 చట్టాలు ప్రవేశపెట్టింది. క్రిస్టియనేతర తరహాలో జరిగే వివాహాలు రద్దు చేసుకోవాలి. అలాగే సరైన పత్రాలు లేకుండా ఆసియావాసులు ఎవరైనా దక్షిణాఫ్రికాలో ఉంటే 3 పౌండ్ల పన్ను చెల్లించాలి. గాంధీ గారు ఈ చట్టాలకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేయడం జరిగింది సౌత్ ఆఫ్రికాలో. గాంధీ గారిని అరెస్ట్ చేసి జైల్లో చెరసాలలో బంధించారు. జనరల్ స్మార్ట్ అనే ఒక బ్రిటిష్ అధికారి గాంధీజీని జైల్లో పెట్టడం జరిగింది. గాంధీజీ గారు జైల్లో ఉన్నప్పుడు ఒక జత షూ ఆయన కుట్టించి గాంధీజీ బహుమానంగా ఆ యొక్క బ్రిటిష్ అధికారికి ఇవ్వడం జరిగింది. తర్వాత గాంధీజీ గారికి గొప్ప పేరు, మహాత్ముడిగా పేరు వచ్చిన తర్వాత ఒక సందర్భంలో ఈ యొక్క జనరల్ స్మార్ట్ అనే వ్యక్తి కూడా గాంధీజీని నేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా నా మీద ఎక్కడ కోపం తెచ్చుకోకుండా గాంధీజీ శత్రువును కూడా మిత్రుడుగా చూసే ఒక గొప్ప లక్షణం నేను చూశానని ఆయన ఆర్టికల్స్ కూడా రాసి చెప్పడం జరిగింది. ఇలా గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కొన్నాళ్ళు. తర్వాత ఆయన పోరాటం జైల్లో కూడా కొనసాగించడం, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ దిగొచ్చి ఆ 2 చట్టాలని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఇలా గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో విజయాలు సాధించాడు. ఇవే కాకుండా గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా కూడా కొన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా మనకి బోయర్ల యుద్ధం అనేది జరిగింది. సాధారణంగా బోయర్లు అంటే దక్షిణాఫ్రికాలో నివసించే డచ్ జాతీయులు. ఇక్కడ బోయర్లకి బ్రిటిష్ వారికి మధ్య ఇక్కడ ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరి తప్పు ఎవరి రైట్ గాంధీ గారు పరిశీలించి అక్కడ సర్వీస్ కూడా చేయడం జరిగింది. అక్కడ బ్రిటిష్ వారి కరెక్టు, బోయర్లు తప్పు అని తెలుసుకుని గాంధీజీ గారు బ్రిటిష్ వారికి సపోర్ట్గా ఉండడం జరిగింది. ఆ తర్వాత జూలు తిరుగుబాటు అనేది ఒకటి జరిగింది. జూలు అంటే అక్కడ ట్రైబ్. అక్కడ కూడా ఏమవుతుంది, పెద్ద ఎత్తున చాలామంది చనిపోతారు. ఇక్కడ తప్పుని గాంధీజీ గారు ఎవరు తప్పు అని పరిశీలిస్తే జూలు ట్రైబల్ అనే వాళ్ళే తప్పు అని తెలుసుకుని గాంధీ గారు బ్రిటిష్ వారికి సపోర్ట్గా ఉండడం జరిగింది. ఇలా గాంధీ గారు కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా దక్షిణాఫ్రికాలో కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత గాంధీజీ గారి యొక్క రాజకీయ గురువు ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ గోఖలే ఒక సర్జరీ నిమిత్తం దక్షిణాఫ్రికా రావటం, గాంధీ గారు వెళ్ళి కలుసుకోవటం, గాంధీ గారు మీ యొక్క సర్వీస్ ఏదైతే ఉందో మీరు వచ్చినటువంటి పని ఇక్కడ అయిపోయింది, భారతదేశానికి వస్తే మీ యొక్క అవసరం ఎంతో ఉందని చెప్పడం, గాంధీ గారు కూడా ఆలోచించి నేను వచ్చినటువంటి పని ఏదైతే ఉందో సౌత్ ఆఫ్రికాలో ముగిసింది, ఇండియాకి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకుందామని అలా గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అయితే అప్పటికి మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరగడం, అక్కడ ఫ్లూ అనేది ఎక్కువగా ఉండటం వల్ల గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి కొద్ది రోజుల పాటు లండన్లో ఉండి భారతదేశానికి రావడం జరిగింది. 1915 జనవరి 9. అందుకే జనరల్గా జనవరి 9న మనం ఏం జరుపుకుంటామంటే ప్రవాసీ భారతీయ దివాస్ అనేది జరుపుకోవటం మనకి ఆనవాయితీగా వస్తుంది. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. అలా గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా తిరిగి వచ్చారు. అయితే అప్పుడు లండన్లో కొద్ది రోజుల పాటు ఉన్నారు కాబట్టి గాంధీ గారు బ్రిటిష్ ఏజెంట్గా వచ్చాడు అని కూడా ఆయన మీద అపవాద చాలామంది వ్యక్తం చేశారు. అయితే గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇండియాలో ఆయన పరిశీలించడం మొదలెట్టారు. గోపాలకృష్ణ గోఖలే యొక్క సంస్థ ఏదైతే ఉందో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారతీయ సేవకుల సంఘం అంటాం, ఈ యొక్క సంస్థలో జాయిన్ అవుదామని గాంధీజీ గారు వెళ్ళటం. అయితే ఆ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా గాంధీజీని తీసుకోవడానికి ఇష్టపడాల. దీంతో గోపాలకృష్ణ గోఖలే గాంధీ గారికి ఒక సలహా ఇస్తారు. గాంధీజీ, మీరు భారతదేశానికి ఇప్పుడే కదా వచ్చింది, 1 సంవత్సరం పాటు భారతదేశ పర్యటన చేయండి, ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. గాంధీ గారు కూడా గురువు గారు చెప్పినట్లుగానే 1 సంవత్సరం పాటు భారతదేశ పర్యటన చేశారు. రైల్లో ప్రయాణం చేయడం జరిగింది ఇటు మద్రాసు వరకు. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు. ఈ లోపలనే మనకి గోపాలకృష్ణ గోఖలే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఇక ఆ తర్వాత గాంధీజీ గారు 1916 ఆ టైంలో సబర్మతి ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సబర్మతి నది ఒడ్డున అహ్మదాబాద్లో ఈ యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమం అంటే మనకి వచ్చేపాటికి ఆయన ఇక్కడే కాదు సౌత్ ఆఫ్రికాలో కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేశారు.
అక్కడ టాల్స్టాయ్ ఫార్మా అని, ఫినిక్స్ అని ఇలా అనేక పేర్లతో ఏర్పాటు చేశారు. టాల్స్టాయ్ అనేది మనకి రష్యా సాహిత్యకారుడి పేరుతో ఒక ఆశ్రమం అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జాన్ రస్కిన్ రాసినటువంటి ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథం నుంచి కొన్ని పదాలు ఏదైతే ఉందో ఫినిక్స్ అనే పదం తీసుకుని ఆ పేరుతో ఒక ఆశ్రమాన్ని సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేశారు. అంటే ఆశ్రమం అంటే గాంధీ గారు ఎలా ఉండేది సౌత్ ఆఫ్రికాలో అంటే కొన్ని ఎకరాలు, ఒక 150 ఎకరాల పైన ఉండేదన్నమాట. అక్కడ పని చేసుకుంటూ తర్వాత వృత్తులు ఏదైతే ఉన్నాయి వాటిని ప్రోత్సహిస్తూ లాంగ్వేజ్లు నేర్పుతూ అలాగే దినచర్య పొద్దునే లేవడం ఇలా ఇవన్నీ కూడా మనకి రోజు దినచర్య రాయటం ఇలా అన్నీ కూడా మనకి ఆశ్రమంలో ఉండేయన్నమాట. తర్వాత పోరాటాలు చేయటం ఇవన్నీ కూడా మనకి గాంధీజీ ఆశ్రమం. అలాగే ఇండియాలో వచ్చేప్పటికి సబర్మతి ఆశ్రమం కూడా చాలా బాగా ఫేమస్. భారతదేశానికి ఎవరైనా విదేశీయులు వచ్చినప్పుడు మనం టక్కున ఎక్కడ తీసుకెళ్తాం అంటే సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్తాం. ఈ యొక్క సబర్మతి ఆశ్రమం నుంచి తన రాజకీయ కార్యకలాపాలు భారతదేశంలో గాంధీ గారు కొనసాగించారు. సబర్మతి ఆశ్రమాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ గాంధీజీ గారు ఇవే కాకుండా ఇంకా కొన్ని ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేశారు భారతదేశంలో. ముఖ్యంగా వార్ధాలో సేవాగ్రామ్ అనే పేరుతో కూడా ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో, ఇండియాలో కూడా ఆశ్రమాలు ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. గాంధీజీ 1916 లక్నో ఐఎన్సీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి గాంధీజీ గారు హాజరవుతారు. అప్పుడు గాంధీజీ కాంగ్రెస్లో మెంబరు కాదు, కాంగ్రెస్ లీడర్ కూడా కాదు. జనరల్గా అసలు కాంగ్రెస్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందామని గాంధీజీ గారు అక్కడికి వెళ్తారు. ఈ కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు, అతివాదులు కలిసిపోవడం జరిగింది. అలాగే ఇదే సమయంలో ఒక చంపారణ్ నుంచి వచ్చిన రైతు రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తి గాంధీ గారిని గుర్తుపెట్టారు. ఇక్కడ గాంధీ గారు 22 సంవత్సరాల పాటు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ పోరాటం చేశారని భారతీయుల కోసం కొంతమందికి అవగాహన ఉంది. గాంధీ గారిని గుర్తుపెట్టి గాంధీజీ గారు మా చంపారణ్ ప్రాంతంలో రైతుల యొక్క స్థితిగతులు ఏమీ బాగోలేదు, మీరు ఒక్కసారి చంపారణ్ ప్రాంతం వస్తే బాగుంటుంది, అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పడంతో గాంధీ గారు కూడా హామీ ఇస్తారు, నేను వస్తాను త్వరలోని. ఆ తర్వాత గాంధీజీ గారు చంపారణ్ అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్తారు. గాంధీ వెళ్తున్నాడు కాబట్టి అప్పటికే దేశంలో కొంతమందికి గాంధీజీ అవగాహన ఉన్నారు కాబట్టి ఆయన సౌత్ ఆఫ్రికాలో పోరాటాలు చేశారు కాబట్టి గాంధీజీకి మద్దతుగా అక్కడికి వెళ్ళడం జరిగింది చంపారణ్ అనే ప్రాంతం. ఈ చంపారణ్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గాంధీజీ గారు తెలుసుకుంటారు. దీని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే బోల్డ్ అంత ఉంటుంది. చంపారణ్ సత్యాగ్రహం గాంధీజీ భారతదేశంలో మొట్టమొదటి సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. అక్కడ విజయం కూడా సాధించి ఒక మారుమూల ప్రాంతం బీహార్లో ఒక చంపారణ్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆయన ఉద్యమం చేసి ఆ విజయం సాధించడం జరిగింది. ఒక విధంగా అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే ఉద్యమాలంటే పట్టణాల్లో లిమిట్గా జరిగే కొద్దిగా, అలాంటిది ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ విజయం సాధించడం. తర్వాత వచ్చేపాటికి గాంధీజీ భవిష్యత్తులో ఒక గొప్ప లీడర్గా ఎదగడానికి కూడా ఒక పునాది చంపారణ్ సత్యాగ్రహం చెప్పొచ్చు. ఆ తర్వాత గుజరాత్లో ఖైరా లేదా ఖేడా అనే ప్రాంతంలో గాంధీజీ మరొక ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, ఇలా వరుసగా 3 ఉద్యమాలు గాంధీజీ విజయం సాధించారు. ఒక విధంగా ఈ 3 ఉద్యమాలు గాంధీజీ గారు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక పార్టీ తరఫున ఎక్కడా చేయలేదు. వ్యక్తిగతంగా సొంతంగా చేసుకున్న ఉద్యమాలు చంపారణ్ కానీ, ఖేడా లేదా ఖైరా కానీ, లేదంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె కానీ. 1919లో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనందరికీ తెలిసిన రౌలత్ చట్టం రావటం. ఈ రౌలత్ చట్టాన్ని కూడా గాంధీజీ వ్యతిరేకించి రౌలత్ సత్యాగ్రహం అనే పేరుతో ఆయన ప్రారంభించారు. అయితే గాంధీజీ సిద్ధాంతాలు, గాంధీజీ విధానాలు అప్పటికి ఇంకా పెద్దగా ఎవరో తెలియదు కాబట్టి అప్పుడు హింస వైపుకి వెళ్తున్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక కొన్ని సంఘటనలు ఇంకా 1919లో జరిగాయి, మీ అందరికీ తెలిసినటువంటి. ముఖ్యంగా మనకి జలియన్వాలాబాగ్ దుర్ఘటన భారతీయులను ఒక భయభ్రాంతులు గురి చేసిన సంఘటన. వీటిని కూడా చాలామంది ఖండించడం జరిగింది ఈ సంఘటన కూడా. తర్వాత 1920లో ముఖ్యంగా భారతదేశంలో మంచి పేరున్నటువంటి నాయకుడు, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతానని ఆయన ఒక స్లోగన్తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంబంధించిన నాయకుడు బాలగంగాధర్ తిలక్. గొప్ప దేశభక్తి, దైవభక్తి కలిగినవాడు. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు దేశం చాలా శోకసముద్రంలో మునిగిపోయింది. గాంధీజీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన ఒక పార్థివ దేహాన్ని మోయడం జరిగింది. గాంధీ గారు అప్పుడే ఇక జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గాంధీజీ జాతీయ రాజకీయాల కంటే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు. అదే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. అంటే సాధారణంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే జనరల్గా అది దాదాపు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాల పైన జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరు కూడా సహకరించొద్దు, బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించకూడదనే ఉద్దేశంతో చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం. అప్పుడు చాలామంది ఉద్యోగాలు వదిలి పెద్ద ఎత్తున ఆ ఉద్యమంలో చేరుతారు. సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు కానీ ఇంకా అనేక మంది పెద్ద ఎత్తున గాంధీజీ గారి పిలుపుతో ఒక ఉద్యమం ఉరుతులుగుతుంది. సాధారణంగా మనకి గాంధీ గారు 1920లో స్టార్ట్ చేసినప్పుడు ఉద్యమం 1922 వరకు బాగా జరిగింది. ఈ ఉద్యమం కాలంలో గాంధీజీ అనేక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఇదే టైంలో మన 1921లో మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతానికి కూడా గాంధీజీ గారు రావడం జరిగింది. విజయవాడలో ముఖ్యంగా మనకి ఏదైతే
ఈరోజు గాంధీనగర్ అనుకుంటున్నాం, అక్కడ సిడబ్ల్యూ సమావేశంలో గాంధీజీ గారు ప్రసంగించడం జరిగింది. ఇక్కడ ఆయన ప్రసంగంలో కూడా ఒక మాట అంటారు, సంవత్సరం తిరిగేలోపు భారతదేశం స్వతంత్రాన్ని తీసుకొస్తాననే వాక్య భారతదేశంలో చాలా మందిని ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క గాంధీజీ స్టేట్మెంట్. తర్వాత గాంధీజీ సహాయ నిరాకార ఉద్యమం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. 1922లో అకస్మాత్తుగా ఒక సంఘటన వల్ల ఈ యొక్క ఉద్యమం నిలిపివేయడం జరిగింది. దీన్నే మనం చౌరీ చౌరా సంఘటన అంటాం. ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా అనే ప్రాంతం వద్ద కొంతమంది ఉద్యమకారుల గుంపు, ఒక 5 నుంచి 6 వేల మంది ఈ అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఉద్యమం చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయటం, అక్కడున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ని ఉన్న పోలీసుల్ని సజీవ దహనం అంటే పోలీస్ స్టేషన్ నిప్పంటించడం, అందులో ఉన్నటువంటి పోలీసులు చనిపోవడం జరిగింది. ఇలా గాంధీ గారు ఈ వార్త తెలుసుకున్నప్పుడు గుజరాత్ బార్దోలి అనే ప్రాంతంలో ఉండటం, గాంధీ గారు వెంటనే హింస వైపుకు ఉద్యమం వెళ్ళిపోతుందని భావించి ఆలోచించి ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేసి మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ గాంధీజీ గారు అధికారికంగా సహాయ నిరాకార ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే సహాయ నిరాకారం ఉద్యమాన్ని నిలిపివేశారో భారతదేశంలో పెద్ద ఎత్తున గాంధీజీ గారికి వ్యతిరేకత వచ్చింది. బాగా జరిగే ఉద్యమాన్ని ఒకేసారి నిలపటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. సుభాష్ చంద్రబోస్ కానీ మిగిలిన నాయకులు ఎంఎన్ రాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గాంధీజీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంటే బాగా మండే మంటలో ఒక్కసారిగా నీళ్లు పోసినట్టు అయిపోయింది. ఒక అకస్మాత్తుగా భారతదేశంలో అంతకుముందు ఉద్యమాలంటే కేవలం పరిమితంగా జరిగే మితవాదుల కాలంలో, అతివాదుల కాలంలో, లేదా విప్లవకారుల కాలంలో. కానీ గాంధీజీ వచ్చిన తర్వాత ఆయన పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో రావటం, ఇంకేమైనా స్వతంత్రం వచ్చేస్తుంది అనుకున్న ఇదిలో ఉద్యమం జరిగింది. ఒకసారి నిలిపివేయడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అలా చౌరీ చౌరా ఇన్సిడెంట్స్తో అకస్మాత్తుగా అయిపోయింది. ఇంకొక పాయింట్ కూడా మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. గాంధీ గారికి పెద్ద ఎత్తున మాస్ ఇమేజ్ వచ్చింది కూడా సహాయ నిరాకారం ఉద్యమం. ఆయన సహాయ నిరాకారం ఉద్యమం చేసేటప్పుడు ముందు తన వేషధారణ కూడా మార్చుకుంటారు. ఈ సహాయ నిరాకారం ఉద్యమానికి ముందు ప్యాంటు షర్టు ధరించారు. ఎప్పుడైతే సహాయ నిరాకారం ఉద్యమంలో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు, భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి ఎప్పుడైతే బట్ట దొరుకుతాయో తిరిగి నేను అప్పుడే షర్టు ప్యాంట్ వేస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఆయన సామాన్యుని కూడా అట్రాక్ట్ చేశారు. ఒక మాస్ ఇమేజ్ వచ్చింది. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఖాదీ వస్త్రాలు తయారు చేయటం, బ్రిటిష్ యొక్క పెద్ద పెద్ద పరిశ్రమలు అనేవి దోపిడీ చేస్తున్నాయి, మన బట్టలు మనమే తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి గాంధీజీ ఖాదీ వస్త్రాలు, చర్క అని పంచడం, ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా సొంతంగా రోజుకి ఇన్ని కేజీలు చొప్పున నూలు వడకాలని గాంధీజీ గారు పిలుపునివ్వటం, పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా గాంధీజీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన చేసిన ఉద్యమాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం బాగా జరిగింది. ఆ తర్వాత గాంధీజీ శాసన ఉల్లంఘన ఉద్యమం బాగా జరుగుతుంది. అది కూడా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ మీడియా కూడా గాంధీ గారిని హైలైట్ చేస్తుంది. ఆ తర్వాత చేసినటువంటి ఉద్యమాల్లో వ్యక్తిగత సత్యాగ్రహం 1940 ఆ టైంలో గాంధీజీ గారు చేయడం జరిగింది. దీన్ని పర్సనల్ సత్యాగ్రహం అంటారు. ఆ తర్వాత గాంధీజీ గారు భారతదేశంలో చేసిన చివరి ప్రజా ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని పిలుస్తారు. 1942 ఆగస్టు 8న ముంబై గవాలియర్ ట్యాంక్ వద్ద గాంధీజీ గారు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో గాంధీజీ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది, డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. అంటే గాంధీజీ గారు కూడా ఏదైతే అహింసా మార్గం ఏదైతే ఉందో దాన్ని ఒక విధంగా ఇక్కడ బ్రేక్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. డూ ఆర్ డై, చేయండి లేదా చావండి, సాధించవచ్చు లేదా మరణించవచ్చు. పెద్ద ఎత్తున ఆయన ఒక ఎమోషనల్గా స్పీచ్లో మాట్లాడతాం. ఆ అభిమానులు ఎవరైతే ప్రజలు ఆ యొక్క సమావేశానికి వచ్చారో ఇంకా గట్టిగా బ్రిటిష్ వారి మీద పోరాడాలి అని గాంధీజీ పిలుపుతో పెద్ద ఎత్తున ఒక జ్వాలలాగా ఉద్యమం ముందుకెళ్ళింది. 1942 నుంచి 1944 వరకు ఈ ఉద్యమం బాగా జరిగింది. అయితే బ్రిటిష్ వారు ఏం చేశారంటే అగ్ర నాయకులందరినీ కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. గాంధీజీ గారిని జైల్లో పెట్టినట్టు ఉండకూడదనే ఉద్దేశంతో ఆగాఖాన్ అనే ఒక ప్యాలెస్ని రెంట్ తీసుకుని అక్కడ నిర్బంధించారు. ఇలా ఈ ఉద్యమం అనేది నాయకులు లేకుండానే యువ నాయకులు ఉద్యమాన్ని నడిపారు. కానీ చాలా మనకి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన ఈ ఉద్యమంలో. ఇలా క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఒక పెద్ద ఒక సంచలనం అనమాట. ఆ కాలంలో భారతదేశంలో గాంధీజీ చేసిన చివరి ప్రజా ఉద్యమంగా దీన్ని పిలుస్తారు. ఒక విధంగా మనకి ఆ కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం రావటం, 1939 నుంచి 1945 వరకు ఈ సెకండ్ వరల్డ్ వార్ జరగటం, భారతదేశంలో ఒక్కసారి సమీకరణాలు మారిపోయినాయి. ఒక పక్క సుభాష్ చంద్రబోస్ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పాటు చేసి ఆయన జర్మనీ వెళ్ళి హిట్లర్ని కలుసుకుని అక్కడి నుంచి మళ్ళీ జపాన్ రావటం, ఆజాద్ హిందూ ఫౌజ్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసి ఆయన బ్రిటిష్ వారి మీదకి, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారి మీదకి అటాక్ రావడం, ఇవన్నీ కూడా మనకి ఒక విధంగా యుద్ధం రావడం. బ్రిటిష్ వారు కూడా ఈ యుద్ధంలో చాలా వరకు ఆర్థికంగా కుదేలైపోయారు. అలాగే ఆర్మీ ఏదైతే ఉందో చాలా వరకు నష్టపోయింది. బ్రిటిష్ వారు కూడా చేసేలాక భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే దానికోసం అనేక కమిషన్లు కూడా ఏర్పాటు చేశారు.
క్యాబినెట్ మిషన్ అని, మౌంట్ బాటన్ ప్లాన్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేశాన్ని విభజించడం జరిగింది. విభజన అనేది ఒక పెద్ద సమస్య అయినప్పుడు ఎలా విభజించాలి? భారతదేశంలో హిందువులు, ముస్లింలు ఇలా భిన్న రకాలు ఉన్నారు కాబట్టి మరి ఒక పక్క మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ డిమాండ్ బాగా ఆయన ముందుకు తీసుకెళ్ళటం. ఆ తర్వాత వచ్చేప్పటికి ఈ మతపరమైనటువంటి కల్లోలు ఎక్కువని పార్టీషన్ సమస్య అప్పుడు వచ్చింది. మరి ఈ పార్టీషన్ అనేది చివరికి మౌంట్ బాటన్ అనే వ్యక్తి వచ్చి ఒక జూన్ 3 ప్రణాళిక రూపొందించి ఇంగ్లాండ్ పార్లమెంట్లో దాన్ని ఆమోదించడం. తర్వాత ఇండియన్ యూనియన్, పాకిస్తాన్ యూనియన్‌గా 2గా విడగొట్టడం. 565 సంస్థానాలు వీలైతే పాకిస్తాన్‌లో గాని, ఇండియాలో కలవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని మనకి ఆ చట్టం చెప్పడం. ఆ విధంగా ఇండియాకి అధికారికంగా మనకి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ రావడం. అలా మనకి విదేశీ బానిసత్వం రద్దయిపోయింది. ఆ విధంగా భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది ఆగస్టు 15. అయితే గాంధీజీ యొక్క పాత్ర కూడా ఉందా అంటే గాంధీజీ పాత్ర ఉంది. ఎంతోమంది నాయకుల కృషి ఫలితంగానే స్వతంత్రం వచ్చిందని చెప్పవచ్చు. వాస్తవానికి 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి మనం లెక్కిస్తే బ్రిటిష్ వాడి పుస్తకాలు రాసుకున్నారు. మన పుస్తకాలు కాదు. 1858 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 ఆగస్టు 15 వరకు భారత స్వతంత్ర పోరాటంలో దాదాపుగా 3,50,000 మంది పైన చనిపోయారని మనకి బ్రిటిష్ వారు రాసుకోవడం జరిగింది. ఇంతమంది ప్రాణత్యాగం చేయడం వల్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అందరి పాత్ర ఉంది, మనం కాదనలేం. సో ఇలా వచ్చేప్పటికి గాంధీజీ సిద్ధాంతపరంగా గాంధీజీ విధానాలు, గాంధీజీ సంబంధించినటువంటి వాళ్ళు గాంధీజీని గొప్పగా చూస్తారు. కొంతమంది గాంధీజీని వ్యతిరేకించే వాళ్ళు కూడా లేకపోలేరు. దీంతోపాటు మరోపక్క రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. ఈ రాజ్యాంగ పరిషత్తు మనకి రాజ్యాంగం రాయడంలో కీలక పాత్ర పోషించింది. అనేక కమిటీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి, ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఆయన పనిచేయటం. తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మన రాజ్యాంగం రాసుకోవడానికి. తర్వాత 1949 నవంబర్ 26న మనం ఆమోదించుకున్న రాజ్యాంగం. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది. అయితే గాంధీజీ గారు మరి ఆయన ఎటువంటి పదవి తీసుకోలేదు. అయితే ఈ పదవులకు సంబంధించి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చే రాకముందు తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. వచ్చే తర్వాత రాజ్యాంగం మరోపక్క రాయటం జరుగుతుంది. ఎవరు ప్రధానమంత్రి అవ్వాలనేది సమస్య ఉంది. మనకు అప్పటికే భారతదేశంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నెహ్రూ ప్రధానమంత్రి కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయితే బాగుండేదండి. వాస్తవానికి దాదాపుగా అప్పుడు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 15 పీసీసీలు ఉన్నాయి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు. ఒక్కో దానికి ఒక్కొక్కరు అధ్యక్షులు ఉండేవాళ్ళు అప్పుడు. ఈ 15 పీసీసీల్లో దాదాపుగా 13 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిగా ఉండాలని ఆయనకి ఓటింగ్ వేయడం జరిగింది. ఇద్దరు మాత్రం ఇతరులకు వేశారు. జవహర్లాల్ నెహ్రూ మాత్రం ఎటువంటి ఒక్కడు కూడా రాలేదు ఓటు. తర్వాత ఈ విషయం గాంధీ గారు తెలుసుకుని గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూని సంప్రదించడం, ఆయనేమో నేను ప్రధానమంత్రిగా ఉంటాను అని చెప్పడం. మరోపక్క గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయితే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీని చీల్చి ఆయన మళ్ళీ కల్లోలాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆలోచించాడు. ఇంకొక ఆలోచన కూడా గాంధీజీ గారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇతర దేశాలతో మంచి సంబంధాలు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నెహ్రూ. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి చేస్తే ఈయన మళ్ళీ కల్లోలాలు సృష్టించే అవకాశం కూడా లేకపోలేదని గాంధీజీ గారు భావించి సర్దార్ వల్లభాయ్ పటేల్ నామినేషన్ ఆయనకు తీసుకోమని చెప్పడం. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ అంటే చాలా అభిమానం కాబట్టి ఆయన నామినేషన్ కూడా ఆయనకు తీసుకోవడం జరిగింది. సరే, ఇలా అనేకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి కోణాలు ఉంటాయి. గాంధీజీ మరణం, గాంధీజీ పైన అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయన్నమాట. 1934లో ఒకసారి ఆయన పై బాంబు దాడి చేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 1944లో మరొకసారి, 1948 జనవరి 20న మనకి నాథూరామ్ గాడ్సే గాంధీ పైన ప్రయత్నం చేసి అక్కడ విఫలమయ్యాడు. చివరికి 1948 జనవరి 30వ తారీఖు బిర్లా టెంపుల్కి వెళ్తున్న సమయంలో, ప్రార్థనకు వెళ్తున్న సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీజీని కాల్చి చంపడం జరిగింది. ఈ విధంగా గాంధీజీ మనకి 1948 జనవరి చనిపోయారు. ఆ జనవరి 30నే మనం అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాం. గాంధీజీని గాడ్సే ఎందుకు చంపాడు అనే దాని మీద చాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే గాంధీజీ విడిపోయిన తర్వాత కూడా హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని ఆయన కోరుకోవటం, ముఖ్యంగా విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి మనం 75 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటివరకు కలిసి ఉన్నారు కాబట్టి విడిపోయిన సందర్భంగా మనం ఇవ్వాలనే ఒక ఇది పెట్టుకోవడం జరిగింది. ఈ 75 కోట్లు తక్షణ సహాయం కింద ఒక 25 కోట్లు సహాయం చేశాం, ఇంకొక 50 కోట్లు ఇవ్వాలి. అప్పటికే ఈ పాకిస్తాన్లో కొంతమంది చొరబాటుదారులు ఏం చేశారంటే కాశ్మీర్లోకి ప్రవేశించి కాశ్మీర్ని ఆక్యుపై చేస్తున్నారు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఆ 50 కోట్లు ఇవ్వకుండా మనం నిలిపివేయడం జరిగింది. ఇస్తే మళ్ళీ ఆయుధాలు తీసుకుని మళ్ళీ పెద్ద ఎత్తున విజృంభించే అవకాశం ఉంది కదా. అయితే గాంధీ గారు ఏం చేశారంటే
ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు యుద్ధం చేస్తారనే ఉద్దేశంతో గాంధీ గారు అప్పుడు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీంతో గాడ్సే ఇయన్నీ కూడా పరిశీలించి గాంధీజీ ఐక్యత కోరుకోవడం మంచిదే, కానీ అది హిందువులకు నష్టం చేస్తుంది. దీంతో గాంధీజీ గారు అహింసా మార్గం స్వతంత్రం లేట్ అయిందని ఇలాంటివన్నీ కూడా ఆయన గ్రహించి గాంధీని చంపాలనే నిర్ణయానికి రావటం. ఇవన్నీ కూడా మనకి రాబోయే వీడియోలో గాంధీజీ, గాడ్సే ఏ విధంగా ఆయన చంపడం జరిగింది, అందులో ఎవరెవరు ఉన్నారు, ఆ కేసు ఏ విధంగా ఇదైంది ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే గాంధీజీ, అంబేద్కర్కి ఉన్నటువంటి సిద్ధాంతపరమైన వైరం ఏంటి, అలాగే గాంధీజీకి సుభాష్ చంద్రబోస్కి ఉన్నటువంటి సిద్ధాంతపరమైన వైరం ఏంటి, ఇవన్నీ కూడా మనం రాబోయే వీడియోలో చూద్దాం. అలాగే గాంధీజీపై భిన్న అభిప్రాయాలు, భిన్న ఒపీనియన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. అలాగే మీరు గాంధీజీ పైన ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రాబోయే రోజుల్లో గాంధీజీకి ఎవరికి మధ్య వీడియో కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియవచ్చు. థ్యాంక్ యూ.